మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి. ప్రజాభవన్లో కలెక్టర్కు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి రైతులతో కలిసి వినతి. ఇందిరాభవన్ నుండి కలెక్టరేట్ వరకు రైతులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు జీవన్రెడ్డి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆయన నివాసం నుండి మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి రైతులతో కలిసి ర్యాలీగా కలెక్టరేట్ కు తరలి వెళ్లారు. అనంతరం రైతులతో కలిసి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రజాభవన్లో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం జీవన్రెడ్డి మాట్లాడుతూ జగిత్యాలలో సుమారు జిల్లా వ్యాప్తంగా 50,000 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేస్తున్నారని, వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగు చేస్తున్నట్లు, మొక్కజొన్న రైతులు వన్యప్రాణుల బిడద, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని పంట సాగు చేస్తున్నారని, కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం వల్ల రైతులకు కనీస మద్దతు ధర 2,400 దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరిధాన్యం తర్వాత మన జిల్లాలో ప్రధానమైన పంటకు వాస్తవం ప్రభుత్వం కూడా ఏదైతుందో మొక్కజొన్నలో ఉండే యాక్టివిటీకి ప్రతికూల పరిస్థితులు ఏంటంటే ఒకటి కూతురు పెట్టి అడవి ఎకరానికి దాదాపు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర 26,000 క్వింటల్ ప్రకటించింది. వాస్తవంగా జరపడం ఏదైతుందో మద్దతు జరుగుతుంది. ఈ సంవత్సరం ఏదైతుందో ఇప్పటికీ పంటకి దిగి కాబట్టి దాదాపు 2 వారాలు గడిచిపోయింది. ఆరోగ్యం చేయబడలేకపోవడంతో మార్కెట్లు యూడ్ సర్ప్రైజ్డే 1,500 నుండి 1,800, 1,900 రైతు సోదరులందరూ మనం ఎక్కడికి బయలుదేరాం మళ్ళీ ఆధారపడడానికి ప్రత్యామ్నాయంగా ఆరుతేడి పంటలు ప్రోత్సహించాలని చెప్పిన ప్రభుత్వం కూడా భావిస్తున్నది. ఇలా ఆరుతేడి పంటల్లో ప్రధానంగా ఏదైతుందో రైతుకు కొంతమేర గిట్టుబాటు అయ్యేది కేవలం మొక్కజొన్నని మాత్రం చెప్పక తప్పదని చెప్పంటుంది. ఇలా మొక్కజొన్న సాగు సంబంధించి అంటే వాస్తవంగా అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. దానికి కోతుల బెడద ఒకవైపు, ఎందుకంటే రాష్ట్రంలో కోతుల బెడద ఇంత తీవ్రంగా పెరిగిపోయింది కదా అని చెప్పారంటే, అంటే అసలు కోతుల నివారణ కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దానికి కుటుంబ నియంత్రణ కార్యక్రమం చేపట్టాలి, పునరుత్పత్తి నిలిపివేయబడే విధంగా ఏదైతే కార్యక్రమం చేపట్టాలని చెప్పని కూడా
పలు సందర్భాల్లో రైతాంగం ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కోతుల బెడతతో పాటుగా అడవి పందులు కూడా తీవ్రంగా అయిపోయినాయి. చిలుకల బెడత కూడా తీవ్రంగా ఉంటాయని చెప్పి అంటున్నా. ఏది ఏమైనా కానీ ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా రైతాంగం ఏదైతుందో వరి ధాన్యానికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగు చేయడానికి కొత్త మరి ముందుకు రావటము. దానికి ఒకే కారణం ఏంటంటే మద్దతు ధర 2400 రూపాయలు పర్ క్వింటల్ ఉన్నది. ఇలా ఉత్పత్తిలో కూడా ఇది ప్రతి ఎకరానికి కనీసం 30 క్వింటల్ల నుండి 35 క్వింటల్ వరకు మనకు ఉత్పత్తి వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే రైతుకు గిట్టుబాటు కావడానికి అవకాశం ఉన్నది. అది 2400 రూపాయల క్వింటల్ అని చెప్పంటే 30 క్వింటల్ వచ్చినా కానీ దాదాపు 75,000 రూపాయల పంట వచ్చే అవకాశం ఉన్నది. రైతు ఏదైతే ప్రతి ఎకరానికి 30,000 పెట్టుబడి పెడుతుండే 30,000 పెట్టుబడి పెడుతుండే చెప్పంటున్నాను. అంత పెట్టుబడి పెట్టి వల్ల ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని పంట చేతికి వస్తే ఆ పంట విక్రయించుకోవాలని చెప్పంటే మార్కెట్కి వెళ్ళే వరకల్లా 2,400 రూపాయల మద్దతు ధర అది వల్ల 1,700 1,800 కూడా పలకడం లేదని చెప్పండి. అంటే ప్రతి క్వింటల్కు రైతు ఏదైతే ఉందో మొక్కజొన్న 500-600 రూపాయలు పంట నష్టపోతున్నాడు. ప్రతి క్వింటల్కి 500-600 నష్టపోతుందని చెప్పారంటే 30 క్వింటల్కి ఎంత అవుతుంది? 30 × 500 లెక్క పెట్టినా కానీ 15,000 రూపాయలు ప్రతి ఎకరానికి నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పండి. ఇలా మార్కెట్ నుండి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు నిర్మింప చేయటం ఆనవాయితీ. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుండి కూడా రాష్ట్రంలో ఏదైతే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుండి కూడా వీళ్ళ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏదైతే ఉందో మనం మార్కెట్ నుండి నిర్వహింప చేయడం ఆనవాయితీ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కూడా ఏదైతే ఉందో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఖరీఫ్ కానీ రబ్బీ కానీ నిర్వహింపజేస్తున్నారు. మరి ఈ సంవత్సరం కూడా నిర్వహింప చేయాలని చెప్పని పలు సందర్భాలలో రైతు ప్రతినిధులు కానీ రాజకీయ నాయకులే కానీ ప్రభుత్వాలు విజ్ఞప్తి చేసిండ్రు. కానీ ఇంతవరకు ఏదైతే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకోలేక జాప్యం కావడంతో ఏదైతే ఉందో మరి పంట విక్రయం లోపల అమ్ముకోవడం లోపల నష్టపోతుంది. వీళ్ళ జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి రైతాంగం అందరూ కూడా ఏదైతున్నదో వీళ్ళ ప్రజావాణి ద్వారా ఏదైతుందో ఈ సమస్యలు ప్రభుత్వాన్ని నివేదించాలి. ప్రభుత్వాన్ని నివేదించి ఏదైతుందో రేపు 19 తారీఖు ఉగాది పర్వదినం ఇలా మొత్తం తెలుగు వారికి అందరికి ఏదైతుందో తెలుగు సంవత్సరాది ఏదైతుందో ఒక శుభ పరిణామంగా భావిస్తాం. కాబట్టి ఈ యుగాది నుండి ఏదైతున్నదో ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఇలా జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి జగిత్యాలే కానివ్వండి, రాయకలే కానివ్వండి, సారంగపూర్ కానివ్వండి, బీర్పూర్ కానివ్వండి, అట్లాగే ఏదైతుందో ఇంకా అవైపు మెట్టిపల్లి కానీ, కొరుట్ల కానీ, ఇక్కడ గొల్లపల్లి కానీ, ధర్మపురి కానీ ఇలా గతంలో ఎక్కడెక్కడైతే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు నిర్మింపజేయడం జరిగిందో అవన్నీ కూడా తక్షణమే రేపు 19 ఉగాది దినం నుండి ఏదైతే ఉందో పర్వదినం కాబట్టి ఆ దినంగా ఆరంభింపజేసి రైతుకు అండగా నిలవాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతే ఉందో ప్రజావాణి ద్వారా జిల్లా కలెక్టర్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఆరంభింపజేసి తక్షణమే సేకరింపజేయాలి. ప్రతి ఎకరానికి ఏదైతే ఉందో 30 క్వింటల్ దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. ఆ దిగుబడి మొత్తం కూడా ప్రభుత్వం సేకరింప చేయాలని చెప్పంటారు. రాబోయే కాలంలో కూడా ప్రభుత్వం ఏదైతే ఆరుతడి పంటలు ప్రోత్సహించాలని చెప్పి ఎప్పుడైతే భావిస్తున్నదో ఈ కోతుల బెడత నివారణ కూడా ప్రధానమని చెప్పంటున్నారు. మరి కొన్ని గ్రామాలలో ఉదాహరణ లక్ష్మీపూర్ గ్రామం తీసుకుంటే ఒక్కొక్క కోతిని పట్టించడానికి 400 రూపాయలు ఖర్చు పెట్టిందని చెప్పంటారు. 400 రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క కోతిని పట్టించడానికి దాని పునరుత్పత్తి నిలిపివేయగలిగితేనే కానీ దాన్ని రాబోయే దశాబ్ద కాలం ఒక 10 సంవత్సరాలు గడిస్తే అసలు పరిస్థితి ఏమవుతుందో ఊహించలేని పరిస్థితి ఉందని చెప్పంటారు. ఆరుతడి పంటలు ప్రోత్సహింప చేయబడాలి అని చెప్పారంటే మద్దతు ధర కల్పింపజేయడానికి వీళ్ళ ధాన్యం అంటే ఆరుతడి పంటకు సంబంధించిన సేకరణ కేంద్రాలు మార్కెట్ ద్వారా అది ఏ ఉత్పత్తి అయినా కానీ కనీస మద్దతు ధర కల్పింపజేసి సేకరింపజేయడం ఒకటి, ఆ ప్రతికూల పరిస్థితులు అయినటువంటి ఆ కోతుల బెడదను తప్పించడం కూడా రెండవది అని చెప్పని నేను మనవి చేస్తూ జగిత్యాల నియోజకవర్గ రైతాంగం పక్షాన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వాన్ని నివేదించడం జరిగింది. మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఏదైతే ఉందో వారి స్థానంలో ఉన్నటువంటి అదనపు జిల్లా కలెక్టర్ గారు ఇలా ప్రభుత్వానికి తక్షణం నివేదించి ఈ కొనుగోలు కేంద్రాలు ఆరంభింపజేయడానికి తగు చర్యలు చేపడతామని చెప్పని మరి పేర్కొన్నారు. ప్రధానమైంది పంటల బీమా కూడా. ఎందుకంటే ఇప్పుడు రెండో పంటకు వచ్చే వరకల్లా ఈ ఈదురుగాళ్ళు వడగల వానతోని పంటలు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. మొన్న కూడా ఏదైతుందో 10 రోజుల క్రితం ఏదైతుందో ఈదురుగాళ్ళు వడగల వానతోని మొక్కజొన్న మొత్తం పడిపోయింది. మళ్ళీ కూడా వాతావరణ సూచనలు ఏంటంటే ఇప్పుడు ఈ రాబోయే 4 దినాలు ఏదైతుందో
మళ్ళీ ప్రకృతి వైపరీత్యాలు వడగల వాన ఇల్లు వచ్చే అవకాశం ఉందని చెప్పని పేర్కొనలేదు. మనకు రాష్ట్రంలో ఏదైతుందో పంటల బీమా పథకం అమలు కావటం లేదు. రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు చేయబడినా కానీ కొంతమేరకు ఏదైతే రైతుకు ఆ నష్ట పరిహారం తక్షణమే బీమా కంపెనీ ద్వారా పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పంటల బీమా పథకం అమలు చేయబట్టడం లేదు కాబట్టి మొత్తం బాధ్యత అంతా ప్రభుత్వమే భరించాలి. రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతున్నదో ఇలా ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయే రైతాంగం ఇప్పుడు మొక్కుతున్న కానీ రేపు పరిస్థితికి సంబంధించి కానీ పంటలు నష్టపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి వాటికి సంబంధించిన ఒక పరిహారం కల్పించేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లా ఏదైతుందో ఇప్పుడు రైతు భరోసా నిధులు విడుదలకు సంబంధించి కూడా జాప్యం అయిపోయింది. సాధారణంగా రైతు భరోసా నిధులు ఏదైతుందో పంట పెట్టుబడికి ఉపయోగపడే విధంగా రైతు భరోసా నిధులు విడుదల చేయడం ఆనవాయితీ. అది జనవరి విడుదల చేయబడాలి. మనం ఆశించిన మేరకు ఏదైతే మనం విడుదల చేయబడలేదు. ఒక్కొక్క ఎకరానికి ఏదైతే 30,000 పైగా పెట్టుబడి మనం ఏర్పాటు చేసుకుంటాం. ప్రభుత్వం ఒక పంటకు 6,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి సంకల్పిస్తుంది. అది అయినా తక్షణమే విడుదల చేయాలని నేను పత్రికలో గమనించాను. రేపు 22 గంటలు ఏదైతే 1 ఎకరం వరకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి పేర్కొన్నారు. అది 1 ఎకరం అని చెప్పని కాకుండా ఇప్పుడు ఎట్లాగో ఏప్రిల్లో మొత్తం పంటను తీసుకుంటున్నారు. ఆ రైతు భరోసా అనేది ఏదైతుందో రైతుకు భరోసా కల్పింప చేయబడే విధంగా ప్రభుత్వం తక్షణమే ఏదైతుందో ఆ నిధులు పూర్తి స్థాయిలో విడుదల చేసి రైతుకు ఏదైతుందో మరి అది దో లేట్ బెటర్ దాన్ ఎవర్ సామెత ఉంది ఆంగ్లంలో, దో లేట్ బెటర్ దాన్ ఎవర్ అన్నట్టు ఏదైతుందో వీళ్ళ జాప్యమైనా కానీ ఇప్పటికైనా తక్షణమే రైతు భరోసా నిధులు ఏదైతే విడుదల చేసి ఆదుకునే చర్యలు ప్రభుత్వం చేపట్టాలని చెప్పని విజ్ఞప్తి చేస్తుంది. మార్చిలోగానన్నా కానీ ఆ రైతు భరోసా నిధులు పూర్తి స్థాయి లోపల రైతాంగానికి కల్పించేసే విధంగా ఈ పరిమితి అనేది లేకుండా 1 ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు అనేది పరిమితి అనేది లేకుండా మొత్తం పూర్తి స్థాయిలో అందింపజేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తుంది.